అంటే అసలు మీ ఉద్దేశం ప్రకారం స్టాండ్‌లోన్ అపార్ట్మెంట్ బెటర్ అంటారా? లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ బెటర్ అంటారా? సో నా ఉద్దేశం అనేది కాదండి. జనరల్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొండాపూర్ ఉందండి. కొండాపూర్ లొకేషన్‌లో హై రైజ్ అపార్ట్మెంట్లో 8,500 to 10,500 పర్ స్క్వేర్ ఫీట్ ఆన్ గోయింగ్ ప్రైస్ నౌ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీస్. అదే దాని దగ్గరలో శిల్పా లేఅవుట్ అవ్వచ్చు, పక్కన చిరక్ స్కూల్ బ్యాక్ సైడ్ లేన్లు అవ్వచ్చు, అన్ని G+5 బిల్డింగ్సే ఉంటాయి. అక్కడ అన్ని 7,000, 7,500, 8,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్లో దొరుకుతుంది. సో బేసికల్లీ అప్పుడు ఏమవుతుందంటే G+5లో కాస్త అఫోర్డబుల్గా అనిపిస్తుంది. ఇన్వెస్టర్కి ఏమనిపిస్తుంది అంటే, ఓకే నాకు ఇక్కడ 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియా 8,000 అంటే 1.6లో వస్తుంది, ప్లస్ ఒక కార్ పార్కింగ్ కట్టిడు అనుకున్న ఒక 5-10 lakh రూపీస్లో అమ్యూనిటీస్కి ఫెసిలిటీస్కి అయిపోతుంది. కాబట్టి 1.95లోనే ఈజ్ ఎండింగ్ అప్ ది ఇన్వెస్ట్మెంట్. బట్ వేరాజ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమవుతుంది, ఆ 2,000 స్క్వేర్ ఫీట్కి 10,000 పర్ స్క్వేర్ ఫీట్ పే చేయాల్సిందే, ప్లస్ కార్ పార్కింగ్, అమ్యూనిటీస్, ఇన్ఫ్రా కాస్ట్, మిగతావి, క్లబ్ హౌస్ చార్జెస్, ఆల్ అడిషనల్ అమౌంట్ ఇస్ గోయింగ్ టు బి 20 lakhs అరౌండ్. 20 lakhs అరౌండ్. సో అప్పుడు ఏమవుతుంది, 2.3కి వెళ్తుంది. సో 1.9 ఎక్కడ, 2.2, 2.3 ఎక్కడ, 30 lakh రూపీస్ ఈజ్ ద గ్యాప్ మేజర్లీ అరౌండ్. సో 20-30 lakh రూపీస్ అనేసరికి ఆ సెగ్మెంట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే ఇది నాకు గేటెడ్ కమ్యూనిటీ ఇది రైట్ టైం కాదు, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ప్రెజెంట్లీ ఇది తీసుకుందాము, ఆఫ్టర్ 2-3 yearsకో 4 yearsకో నా ఎర్నింగ్ కెపాసిటీ పెంచుకున్న తర్వాత నేను అక్కడ షిఫ్ట్ అవ్వగలుగుతా అనుకుని కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది వాంటెడ్లీ తీసుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గేటెడ్ కమ్యూనిటీసే కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రైస్ కన్నా కూడా. సో ఆ పారామీటర్ ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ 2,000 కాకుండా 1,500లో వచ్చే గేటెడ్ కమ్యూనిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్లో ఒక 1 week 10 days ట్రిప్కి వెళ్ళినా, ఏదో బిజినెస్ ట్రిప్కి వెళ్ళినా కూడా వాళ్ళంతా ప్రాపర్ సెక్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. అల్టిమేట్లీ సేఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ స్క్వేర్ ఫీట్ తగ్గించుకొని దే విల్ బీ గోయింగ్ ఫర్ ఆప్టింగ్ ది గేటెడ్ కమ్యూనిటీస్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇండిపెండెంటా గేటెడ్ కమ్యూనిటీ అని కాదు, కానీ బట్ దేని కస్టమర్స్ దానికి సపోర్ట్ ది స్పేస్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా గేటెడ్ కి కానీ లేకపోతే స్టాండ్ అలోన్ కి కానీ? ఎందుకంటే గేటెడ్ చూసేటప్పటికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది. అరౌండ్ 2,000+ కి వెళ్ళినా కూడా చూసేటప్పటికి లోపల విడ్త్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే కార్పెట్ ఏరియా అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేసేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. మీకు చాలా బాగా ఐడియా ఉందండి రియల్ ఎస్టేట్ మీద. సో అది ఏంటంటే బేసిక్గా ఏముందంటే బిల్టప్ ఏరియాకి కార్పెట్ ఏరియాకి వచ్చినప్పుడు ఒక 5-10% అయితే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లోనే కొద్దిగా స్పేస్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు గేటెడ్ కమ్యూనిటీస్. సో అది ఎప్పుడు కూడాను ఉంటుంది, బికాజ్ దేర్ ఈస్ ఎ హ్యూజ్ ల్యాండ్ పార్సల్ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ, క్లబ్ హౌస్, అమ్యూనిటీస్కి ఇవ్వాలి, చాలా ఉంటుంది. కాబట్టి ఆ 5-10% వాళ్ళు ఖచ్చితంగా లోడ్ చేస్తారు. ఓకే. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కమర్షియల్, చాలామంది కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ప్రెజెంట్ హైదరాబాద్లో ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో ప్రెజెంట్ అని కాదండి, బేసిక్గా ఏమవుతుందంటే వెన్ ఇట్ కమ్స్ టు ది రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బెటరా, కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ బెటరా అని అంటే, రెసిడెన్షియల్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 crores పెట్టి అపార్ట్మెంట్ కొన్నప్పుడు రెంటల్ వాల్యూ అబౌట్ 2 to 2.5 lakh పర్ మంత్ రెంట్ రావచ్చు. మైట్ బి ఎట్ ఎ గుడ్ డీసెంట్ స్పేసెస్లో లైక్ మై హోమ్ పూజా ఆర్ ఎనీ అదర్ అపార్ట్మెంట్. మై హోమ్ పూజ ఈరోజు ఆ ప్రైస్ లేదులేండి, 4 crores లేదు. ఒకప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఇస్ 4 crores ఓన్లీ. ఇన్ 2016 ఆ రోజుల్లో లాంచింగ్లో ఉన్నప్పుడు 6,500 పర్ స్క్వేర్ ఫీట్ సమ్వేర్ దే లాంచ్ ఇట్. అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ దట్ మై హోమ్ పూజా, బికాస్ హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ నౌ ఈజ్ ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ మై హోమ్ పూజా ఓన్లీ. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ డిఫరెంట్ ప్రాజెక్ట్ ఆల్ టుగెదర్. సో అట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే 4 crores పెట్టినప్పుడు 1.5-2 lakh రెంట్ వచ్చింది అనుకోండి. వేరాజ్ ఇన్ కమర్షియల్లో 4 crores ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 2.5-3 lakh ప్లస్ ఆర్ మైనస్ రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్వేస్ వైబుల్, డెఫినెట్లీ ఐ కెన్ సే దట్. కొద్దిగా మార్కెట్ అప్స్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు అంటే లైక్ కోవిడ్లో కంప్లీట్ కమర్షియల్ లేదు, రెసిడెన్షియల్కి రెంటల్ వాల్యూ ఎక్కువ పెరిగింది. నౌ రెసిడెన్షియల్ ఈజ్ మోర్ వాల్యూ నౌ ఎట్ కరెంట్ సినారియో. రెసిడెన్షియల్ డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ a decent size investment also, but only by choosing the couple of gated communities only, not everywhere. But whereas commercial ఒక మంచి లొకేషన్ చూసుకుంటే డెఫినెట్గా అక్కడ ROI ఎక్కువ వస్తుంది.